ఇంటికి కట్టే గుమ్మడికాయ ఇంటికే కాదు మన మనుషుల పేయి కూడా మంచిదంట. అందుకే రోజు ఒక గ్లాస్ అయితే తాగుతున్నా. ఇది కూడా తాగుర్రి. ఎండకాలం ఒక పూట అన్నం తినడం ఎక్కువ అంటే మా అమ్మ 3 పూటలు 3 రకాలుగా పెడుతుంది. వద్దే అంటే తింటే తిని లేకపోతే పోయి బయట తినుకో అంటది. చేసి ఏం లెక్క పులిహోర ప్లేట్లు వేసుకొని అయితే తినేసిన. ఇంకా మధ్యాహ్నం అయితే వంట నేనే చేస్తా అని చెప్పిన. నచ్చేది వచ్చేది ఒకటే ఫ్రై అనమాట. అది కూడా ఆలుగడ్డ ఫ్రై. నాకు వచ్చేది ఉంటే మీలో ఎవరికైనా రాకపోతే నన్ను చూసి నేర్చుకోండి. సో ఆలుగడ్డ అయితే మనం ఇప్పుడు ట్యూబ్ షేప్స్ అయితే కట్ చేసుకోవాలి. ఆలుగడ్డని ఎట్లా పడితే అట్లా కట్ చేస్తే కూర కూడా ఎట్లా పడితే అట్లా అవుతుంది. మళ్ళీ నాకైతే సంబంధం లేదు. అదైతే నా రెసిపీ కాదు. మాట్లాడేప్పుడు ప్రేమించాలి ప్రేమించాలి అంటారు. అదే మనుషులను కాదు వంటని ఎంత ప్రేమగా మనసు పెట్టి చేస్తేనే టేస్ట్ అవుతుంది అంట. అదేందో మళ్ళీ నాకు ఇన్ని రోజులు ఉప్పు కారం వేస్తే టేస్ట్ అవుతుంది అనుకున్నా. పొటాటోస్ అన్ని ఒకటే షేప్ గా నీట్ గా వాటర్ వేసుకొని అయితే డిప్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అది బయట పెడితే నల్లగా అయితే కాబట్టి. నల్లగా అంటే మళ్ళీ ఎండకు వచ్చే ట్యాన్ వల్ల అనుకోగలరు. ఎండకి నల్లగా ట్యాన్ కాదు, ఇది స్టార్చ్ వల్ల అయ్యే ట్యాన్ అనమాట. ఆలుగడ్డ ఫస్ట్ ఆయిల్ లో బాగా ఎగినాక కొంచెం గుంట వేసుకొని అలా జీలకర్ర పచ్చిమిర్చి దంచిన ఎల్లిపాయేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు కారం మీకు కావాల్సిన గరం మసాలాలు ఇంట్లో ఉన్న గరం మసాలాలు అయితే అన్ని వేసేసుకోండి. నేనైతే మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడితో పాటు మ్యాగీ మసాలా పౌడర్ కూడా దొరుకుతుంది. ఇది కూడా వేసేసిన. అన్ని కలిపి బాగా మగ్గించి కొత్తిమీర పుదీనాతో గాని చేసుకుంటే అయిపోతుంది. ఆలుగడ్డ ఉట్టి నంచుకోనికే చేసిన. మెయిన్ గా రెసిపీ అయితే పార్టీలో పెడతా. ఏందో మీరు గెస్ చేసి అయితే కమెంట్ చేసేయండి. బాయ్.